బెనిఫిట్స్ గురించి ఆలోచన చేయకుండా చేయాలనే ఒక పరిస్థితి అయింది. ఇంకో పక్క లోకేష్ చూస్తే ఆయన పాదయాత్రలో ఎవరికి హామీలు ఇవ్వలే, ప్రతి ఒక్కరికి హామీలు ఇచ్చినాడు. ప్రతి ఒక్క వర్గానికి, రైతులకు హామీ ఇచ్చినాడు, నిరుద్యోగులకు ఇచ్చినాడు, మహిళలకు ఇచ్చినాడు, మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ ఇచ్చినాడు, కుల సంఘాలకు ఇచ్చినాడు. ఇలా ఎంతమంది కనపడితే విద్యార్థులకు ఇచ్చినాడు, ఎంతమంది కనపడితే ఎంత సభలు పెట్టేది, ఆ సభల్లో వాళ్ళకు ఒక హామీ ఇచ్చేది. ఇట్లా మోసం చేసే కార్యక్రమాలు తప్ప నుంచి ఈరోజు ఆయన కొత్తగా తీసుకుంటారు. ఇటీవల ఒక చిన్న సర్వే జరిగింది. ఈయన విద్యాశాఖ మంత్రి 175 స్కూళ్ళలో ఒక పిల్లోడు కూడా చేరలేదండి ఈ రాష్ట్రంలో. కొన్ని వందల స్కూళ్ళల్లో 10 కంటే తక్కువే చేరినారంట. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చేరకుండా పోయినారు అంటే ఎవరు బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. సంస్కరణలు తీసుకొచ్చినా గొప్పగా చెప్తాడు. ఈ అబ్బా కొడుకులకి ఇద్దరికి కూడా ప్రచార యావ ఎక్కువ, విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే చాలా గొప్పైనట్టు, ఈయన ఒక్కడే స్టాన్ఫోర్డ్ లో జరిగినట్టు, ఈయనకొక్కడికే ప్రపంచ జ్ఞానం ఉందని చెప్పి చిన్నబ్బాయి అనుకుంటే పెద్ద ఆయన కథ మనం చెప్పనక్కర్లే. ఈరోజు పెద్ద ఆయనేమో నాకు బిల్ గేట్స్ తెలుసు, బిల్ క్లింటన్ తెలుసు, టోనీ బ్లేర్ తెలుసు, ట్రంప్ తెలుసు, ఇంకోడు తెలుసు, ఇవన్నీ చెప్తా. వీళ్ళందరికీ నేనే పాఠాలు నేర్పినా, వీళ్ళ కంప్యూటర్ అంటే నేనే చెప్పినా, ఇవన్నీ నేను చెప్పబట్టే కదా వాళ్ళు ప్రపంచ నాయకులైనారు. మీరు అదృష్టవంతులు. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీకున్నా, మీ అందరినీ కూడా అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చి పెడతా అని చెప్తారు. అంటే ఇట్లా నమ్మబలికే పని తప్పనించి చంద్రబాబు నాయుడు ఏం లేదు. ఇంతకు ముందే ఇంకో మాట కూడా అన్నాడు, ఆయన పేదరికంలో పుట్టినాడంట. వాస్తవమే, ఆయన పేదరికంలో పుట్టినాడు. ఆయనతో పాటు మహాత్మా గాంధీ కూడా పేదరికంలో పుట్టినాడంట. వాస్తవమే. అంబేద్కర్ గారు కూడా పేదరికంలో పుట్టారంట. ఈ ముగ్గురు పేదరికంలో పుట్టాము, అంతర్జాతీయ స్థాయికి ఎదిగినాము అని. నిజమే, సంతోషము. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి త్యాగం చేశారు. అంబేద్కర్ గారు మనందరి హక్కులు కాపాడేదానికోసం, మన ప్రయోజనాలు కాపాడేందుకోసం, ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఆలోచన కోసం చేసి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారయ్యా? 4 సార్లు ముఖ్యమంత్రి 70,000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు ఈ వ్యాపార సామ్రాజ్యం సన్న సామ్రాజ్యం కాదు, భారతదేశం అంతా విస్తరించింది. హెరిటేజ్ అనే సంస్థ ఈరోజు 70,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్వహిస్తూ ఉంది. గాంధీజీ పిల్లలకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? మహాత్మా గాంధీ పిల్లలకి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? మరి ఎవరికి లేవు, వీళ్ళకి ఒక్కడికే ఉన్నాయి. ఇవన్నీ పేదరికంలో పుట్టినాడు కాబట్టి. అంటే ఎంత బ్రహ్మాండంగా నిశ్చిక్కుగా ప్రజలకు ఈయన గురించి అన్ని తెలిసినా అయినా ఈయన మనందరినీ మోసం చేసడానికి కోసం మహాత్మా గాంధీ సత్సంగం, అంబేద్కర్ గారి సత్సంగంలో కూర్చోవాలని చెప్పి ప్రయత్నం చేస్తానంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక్క ఏమంటాడయ్యా? విధ్వంసం నుంచి వికాసాన్ని తీసుకుపోతాడా ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి టైంలో నేను వికాసంలోకి నడిపిస్తాడా అంటాడు. అందుకే అడుగుతాడా, హిందూపురంలో గడచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు విధ్వంసాలు ఎక్కడన్నా జరిగినాయా? ప్రజలకు అన్యాయం జరిగిందే? కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు నిశ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికైనా మీరు పనులు చేస్తే మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అంటాడు. వాళ్ళకు పని చెయ్యొద్దు అని చెప్పి బాహటంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రాష్ట్రంలో 40% ఓట్లుండే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు అందించకూడదనే ఉద్దేశాన్ని ఆయన ప్రస్ఫుటంగా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఆయనతో సాధ్యమైందా? దమ్ముందా ఆయనకు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా చేసే దమ్ముందా ఆయనకు? ఇవ్వకుండా చేయమని చూద్దాం. రాష్ట్రం అట్టడిగిపోతుంది. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తి
అందరం కూడా సంఘటితమై పోరాటం బిగిన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని